హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో టైమ్ అండ్ వర్క్లో కాలము పనిలో ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. టుడేస్ ఫస్ట్ ప్రాబ్లం. ఏ ఒక పనిని 15 రోజుల్లోనూ బి 20 రోజుల్లోనూ చేయగలరు. వారు దానిపై 4 రోజులు కలిసి పనిచేస్తే ఇంకా ఎంత పని మిగిలి ఉండును, అంటే 4 రోజుల తర్వాత ఎంత పని మిగిలి ఉంటుంది. సో ఏ 15 బి 20, ఏ 15 రోజుల్లో చేస్తాడు, బి 20 రోజుల్లో చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి 4 రోజులు చేసిన తర్వాత ఇంకా ఎంత పని మిగిలి ఉండును, ఇంకెంత పని మిగిలి ఉండును. దీన్ని మామూలుగా మనం 2 రకాలుగా చేయొచ్చు. నేను 2 రకాలు చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. మొత్తం వర్క్ మనం ఈ రెండింటి యొక్క కసాగు 60. మొత్తం వర్క్ 60 యూనిట్లు అనుకుంటే, ఈ రెండింటి యొక్క కసాగు, ఈ రెండింటి చేత భాగించబడే చిన్న సంఖ్య 60. మొత్తం పని మనం 60 యూనిట్లు అనుకుంటే, ఏ 15 రోజుల్లో చేస్తాడు కాబట్టి మొత్తం పని ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, 15 4 60 కాబట్టి ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తాడు. బి 23 60 కాబట్టి బి 3 యూనిట్ల వర్క్ చేస్తాడు. అంటే రోజుకి ఎన్ని యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది, 7 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. రోజుకి 7 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. ఏ 4 యూనిట్లు చేస్తాడు, బి 3 యూనిట్లు చేస్తాడు. సో రోజుకి 7 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి 4 రోజులు చేశారు. 4 రోజుల్లో 4 ఏళ్ళు 28 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. ఎన్ని యూనిట్లు? కంప్లీటెడ్ వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 4 ఏళ్ళు 4 × 7 4 ఏళ్ళు 28 యూనిట్ల వరకు కంప్లీట్ అయింది. ఇక మిగిలిన పని = 60 యూనిట్లలో 28 యూనిట్లు పోతే 32 యూనిట్ల వరకు మిగిలింది. 32 యూనిట్ల వరకు మిగిలింది. ఇక్కడ మీరు ఏమంటా అంటే 4 రోజుల తర్వాత మిగిలి ఉన్న పని ఎంత? మొత్తం 60 యూనిట్లకు గాను ఎంత వరకు మిగిలింది? 32 యూనిట్ల వరకు మిగిలింది. అంటే ఎంత భాగం పని మిగిలిందంటే 4 8లు 4 15లు 8/15 వర్క్ మిగిలింది. ఇట్లా యూనిట్ల ప్రకారం అనుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ మీరు యూనిట్ మొత్తం టోటల్ వర్క్ ఇన్ని యూనిట్లు అని చెప్పేసి అనుకుంటే, అంటే జనరల్గా ఆ రెంటి యొక్క కసాగును అనుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం వర్క్ మనం 60 యూనిట్లు అనుకున్నాం. ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తాడు, 15 4 60 కాబట్టి ఏ మొత్తం వర్క్ 15 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేయాలి? రోజుకు 4 యూనిట్లు చొప్పున 15 రోజులు చేస్తే 15 4 60 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. అంటే ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తాడు, బి రోజుకి 3 యూనిట్లు చేస్తాడు. సో ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారు? ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి 7 యూనిట్లు చేస్తారు. 7 యూనిట్లు చేస్తారు. 4 రోజులు చేశారు కాబట్టి 4 ఏళ్ళు 28 యూనిట్ల వరకు కంప్లీట్ అవుతుంది. ఇక 32 యూనిట్ల వరకు మిగిలి ఉంటుంది. సో 4 రోజుల తర్వాత ఎంత భాగం పని మిగిలి ఉంది, ఎంత వర్క్ ఎంత వర్క్ మిగిలిందంటే మీరు యూనిట్ ఫ్రాక్షన్స్లో చెప్పాలి. సో ఎంత వర్క్ మిగిలి ఉంది అంటే మొత్తం 60 యూనిట్లకు గాను 32 యూనిట్ల వరకు మిగిలింది. 4 8లు 4 15లు 8/15 వరకు మిగిలింది. దీన్ని మామూలుగా మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే యూనిట్లు కాకుండా ఏ 15 రోజుల్లో చేస్తాడు,
బి 20 రోజుల్లో చేస్తాడు. వీళ్ళు రోజుకి ఎంత పని చేస్తారంటే మనకు తెలుసు, x+y/xy ఫార్ములా చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. కాలము పని ఫస్ట్ వీడియో చేశాం కదా. ఫస్ట్ వీడియోలో మనం ఏ x రోజుల్లో చేస్తే బి y రోజుల్లో చేస్తే a+b ఇద్దరు కలిసి రోజుకి ఎంత వర్క్ చేస్తారు అంటే, వర్క్ అంటే x+y/xy. a+b ఇద్దరు కలిసి రోజుకి ఎంత వర్క్ చేస్తారు అంటే, రోజుకి ఎంత వర్క్ చేస్తారు, ఒక రోజు a+b లా ఒక రోజు పని x+y/xy. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక రోజు పని. a+b లా ఒక రోజు పని ఎంత, 4x+y/xy. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు, 4 days చేశారు. సో 4 into x+y/xy. This is equal to 4 into 15 plus 20, 35 by 15 into 35. 15 plus 20, 35 by 15 into 20, 15 into 20. 4 ones, 4 fives, 5 ఒకట్లు, 5 ఏళ్ళు. సో 4 రోజుల్లో ఎంత పని మిగిలి ఉంది, 7/15 పని. 4 రోజుల్లో ఎంత పని కంప్లీట్ అయింది, 7/15 వరకు కంప్లీట్ అయింది. 7/15 వరకు కంప్లీట్ అయితే ఇక మిగిలిన పని ఎంత, సో మిగిలిన పని ఈజ్ ఈక్వల్ టు, మొత్తం వర్క్ ఒకటి కదా మనకి, 1 - 7/15, 15 ఒకట్ల 15 - 7, 8/15. సో మరి 1 - అని కూడా చేయక్కర్లేదు. 7/15 కంప్లీట్ అయిందంటే, 7/15 కంప్లీట్ అయిందంటే మొత్తం 15 భాగాలకు గాను 7 భాగాలు కంప్లీట్ అయింది అని అర్థం. 7/15 కంప్లీట్ అయిందంటే దాని అర్థం ఏమని, మొత్తం 15 భాగాలకు గాను 7 భాగాలు కంప్లీట్ అయిందని. 7 భాగాలు కంప్లీట్ అయితే ఎన్ని భాగాలు మిగులుతుంది, 8 భాగాలు మిగులుతుంది. సో 8/15 మిగిలిన వర్క్. సో మీరు ఇలా అయినా చేయొచ్చు, మనకి ఫార్ములా తెలుసు కాబట్టి. a+b ఒక రోజులో చేసే పని, x+y/xy. 4 రోజులు చేశారు, 4 into x+y/xy వేస్తే 4 రోజుల్లో ఎంత వరకు కంప్లీట్ అయింది వస్తుంది. లేదు ఫస్ట్ మీరు x+y/xy ఎంతో కనుక్కొని తర్వాత 4తో పెంచితే 4 రోజుల్లో ఎంత వరకు పూర్తయింది వస్తుంది. టోటల్ వర్క్ 1 కాబట్టి 1 మైనస్ చేస్తే మీకు మిగిలిన పని వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, ఏ ఒక పనిని 16 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు. ఏ 16 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేయగలడు. సి సహాయంతో వారు 4 రోజుల్లోనే పూర్తి చేస్తారు. సి సహాయం తీసుకున్నారు అంటే a+b+cలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఏబి విడివిడిగా ఎన్నేసి రోజుల్లో చేస్తారు. సి సహాయంతో అయితే 4 రోజుల్లో పూర్తి చేస్తారు. సి సహాయంతో వారు 4 రోజుల్లో పూర్తి చేస్తారంటే దాని అర్థం ఏమని, a+b+c ముగ్గురు కలిస్తే ఆ పని 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏమంటారంటే, సి ఒక్కడే అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. మీరు సి కనుక్కోవాలి. ఇది మామూలుగా డైరెక్ట్గా మనకి చేసేయచ్చు. మీరు a+b+c తెలుసు, ఏ తెలుసు, బి తెలుసు. a+b+cలో నుంచి ఏ బి తీసేస్తే మీకు సి వస్తుంది. a+b+c ఒక రోజులో చేసే పని 1/4. a+b+c ఒక రోజులో చేసే పని 1/4. ఇందులో నుంచి ఏ బి చేసే పని తీసేస్తే, ఏ చేసే పని తీసేస్తున్నాను, బి చేసే పని తీసేస్తే మీకు సి చేసే పని వస్తుంది. సి ఒక రోజు పని వస్తుంది. సి ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే, a+b+c ముగ్గురు కలిసి చేసే పనిలో నుంచి ఏ చేసే పని, బి చేసే పని తీసేస్తే మీకు సి ఒక రోజులో చేసే పని వస్తుంది.
పనిని తిరగదిప్పితే మీకు రోజులు వస్తుంది. ఓకేమ్మా. సో ఈ మూడు యొక్క కసాగు ఈ మూడు చేత భాగించబడేది 48, 4 12 48, 16 3 48, 12 4 48, 12లో 7 పోతే 5, 5/48. సో సి రోజుకి ఎంత పని చేస్తాడంటే 5/48. సి రోజుకి ఎంత పని చేస్తాడు? 5/48. సో సికి పట్టే రోజులు ఇజ్ ఈక్వల్ టు పనిని తిరగదిప్పితే మనకు రోజులు వస్తుంది. 5 9 45, 3 మిగులుతుంది. 9 3/5 రోజులు. 9 3/5 రోజులు. సో సి ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఈ రకంగా చేయొచ్చు. ఈ ప్రాబ్లంని మనం ఇందాక యూనిట్స్ అనుకున్నాం కదా, యూనిట్స్ ప్రకారం కూడా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. జస్ట్ హ్యావ్ ఏ లుక్, ఎందుకంటే చాలాసార్లు ఉపయోగపడుతుంది ఇది మీకు. ఈ మూడిటి యొక్క కసాగు 48, మొత్తం పని 48 యూనిట్లు అనుకుంటే, ఎప్పుడు ఈ మూడిటి ఆ ప్రాబ్లంలో అంకెల యొక్క కసాగుని మొత్తం పని అనుకోండి. సో మొత్తం పని అక్కడ ఉన్న మొత్తం పని 48 యూనిట్లు అనుకుంటే ఏ 16 రోజుల్లో చేస్తాడు కాబట్టి ఏ రోజుకి 3 యూనిట్ల పని చేస్తాడు. 16 3 48 కాబట్టి. బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 12 4 48 కాబట్టి 4 యూనిట్లు చేస్తాడు. ఏ ప్లస్ బి ప్లస్ సిలు ముగ్గురు కలిస్తే 4 రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి 4 12 48 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సిలు ముగ్గురు కలిస్తే రోజుకి ఎన్ని యూనిట్లు అవుతుంది? 4 12 48 కాబట్టి 12 యూనిట్లు అవుతుంది. సో ఏ రోజుకి 3 యూనిట్లు చేస్తాడు, బి రోజుకి 12 4 48 కాబట్టి 4 యూనిట్లు చేస్తాడు. ఏ ప్లస్ బి ప్లస్ సిలు ముగ్గురు కలిస్తే 4 12 48 కాబట్టి 12 యూనిట్లు అవుతుంది. సో సి ఎన్ని యూనిట్లు చేస్తాడు రోజు కంటే? ఏ ప్లస్ బి ప్లస్ సి 12లో నుంచి 7 తీసేస్తే సి రోజుకి 5 యూనిట్లు చేస్తాడు. 12 మైనస్ 3 ప్లస్ 4 7, 12 మైనస్ 7. సి రోజుకి 5 యూనిట్లు చేస్తాడు. మొత్తం పని ఎన్ని యూనిట్లు? 48 యూనిట్లు. రోజుకు 5 యూనిట్లు చేస్తాడు. ఎన్ని రోజులు పడుతుంది? సికి పట్టే రోజులు ఈక్వల్ టు 48/5. మొత్తం పని 48 యూనిట్లు. వీడు రోజుకు 5 యూనిట్లు చేస్తాడు. సో ఆ లెక్కన ఎన్ని రోజులు పడుతుంది అంటే 5 9 45, 9 3/5 రోజులు. ఈ ప్రకారం కూడా మీరు ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. అట్లా ఇట్లాంటి ప్రాబ్లమే ఒకటి చూడండి. ఏ ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి 8 రోజుల్లో చేస్తాడు. ఏ 6 రోజుల్లో, బి 8 రోజుల్లో చేస్తాడు. సి సహాయంతో 3 రోజుల్లో చేస్తాడు. అయితే వారికి లభించిన మొత్తం కూలీ 3600. అయితే అందులో సి వాటా ఎంత? అందులో సికి ఎంత చెల్లించాలి? ఇది ఏ 6 రోజులు, బి 8 రోజులు. సి సహాయంతో అన్నాడు కాబట్టి ఇందాటి ప్రాబ్లం లాగానే ఉంటుంది ఇది కూడా. సి సహాయంతో అయితే వాళ్ళు 3 రోజుల్లోనే కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం పని ఈ మూడు యొక్క కసా ఎంత? 24. మొత్తం పని 24 యూనిట్లు. ఏ రోజుకి 6 4 24 కాబట్టి 4 యూనిట్లు చేస్తాడు. బి 8 3 24 కాబట్టి బి 3 యూనిట్లు చేస్తాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 3 రోజుల్లో చేస్తారు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిస్తే రోజుకి ఎన్ని యూనిట్లు అవుతుందంటే 3 8 24 కాబట్టి 8 యూనిట్లు తయారవుతుంది. ముగ్గురు కలిస్తే ఎన్ని యూనిట్లు చేస్తారు? 8 యూనిట్లు చేస్తారు. సో సి
రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడంటే 8 మైనస్ 7. 8 మైనస్ 7. సి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 1 యూనిట్ చేస్తాడు. సి రోజుకి 1 యూనిట్ చేస్తాడు. సో ఏ 4 యూనిట్లు చేస్తాడు, బి 3 యూనిట్లు చేస్తాడు రోజుకి, సి 1 యూనిట్ చేస్తాడు. ఏ 4 యూనిట్లు, బి 3 యూనిట్లు, సి రోజుకి 1 యూనిట్ చేస్తాడు. ఇక మీకు మొత్తం లభించిన కూలీ ఎంత? మొత్తం లభించిన కూలీ 3200. 3200ని ఈ నిష్పత్తిలో పంచాలి. 3200లో 4:3:1 రేషియోలో పంచితే మొత్తం 4, 3, 7, 8. 8తో భాగించాలి. ఏ కూలీ కావాలంటే ఇంటూ 4, బి కూలీ కావాలంటే ఇంటూ 3, సి కావాలంటే ఇంటూ 1. 8 4 32, 400 రూపాయలు. సి వాటా ఎంత అంటే 400 రూపాయలు. ఈ రకంగా మనకి ఎవరు ఎన్ని యూనిట్లు చేస్తున్నారో తెలుసుకుంటే వాళ్ళు ఎంత పని చేశారో ఆ రేషియోలోనే కూలీని పొందుతాం. ఎంత పని చేస్తారో వాళ్ళు చేసే పనిని బట్టి మనం కదా కూలీ ఇస్తాం. సో ఏ 4 యూనిట్లు చేస్తాడు, బి 3 యూనిట్లు చేస్తాడు, సి రోజుకి 1 యూనిట్ చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కూలీలు చెల్లించాల్సిన నిష్పత్తి 4:3:1. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిసిలు వరుసగా 20, 30, 60 రోజుల్లో. ఏబిసిలు వరుసగా 20, 30, 60 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రతి మూడవ రోజున బి మరియు సిలు ఏకి సహాయం చేస్తే, అంటే మొదటి రోజు రెండవ రోజు ఏ ఒక్కడే చేస్తాడు. మొదటి రోజు రెండవ రోజు ఏ ఒక్కడే చేస్తాడు. మూడవ రోజు బీసీలు వీళ్ళిద్దరూ ఏకి సహాయం చేస్తారు. మళ్ళీ 4వ రోజు 5వ రోజు ఏ ఒక్కడే చేస్తాడు. 6వ రోజు బీసీలు ఏకి సహాయం చేస్తారు. అంటే ప్రతి 3వ రోజు బీసీలు ఏకి సహాయం చేయడం అంటే అది. ఓకే, దాని తర్వాత ఇందాకట్లాగానే ఇక్కడ మొత్తం యూనిట్లు, ఈ మూడిటి యొక్క కసాగు 60. ఈ మూడిటి యొక్క కసాగు 60 యూనిట్లు. ఏ 20 రోజుల్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఏ రోజుకి 23 60. ఏ రోజుకు 3 యూనిట్లు చేస్తాడు. బి 32 60. సి 61 60. సి రోజుకి 1 యూనిట్ చేస్తాడు. ఇప్పుడు ప్రతి మూడవ రోజున ఏబిసిలు బీసీలు ఏకి సహాయం చేస్తారు. అంటే మొదటి రోజు ఏ ఒక్కడే చేస్తాడు 3 యూనిట్లు. రెండవ రోజు ఏ ఒక్కడే చేస్తాడు 3 యూనిట్లు. మూడవ రోజు బీసీలు ఇద్దరు ఏకి సహాయం చేస్తారు. అప్పుడు ఎన్ని యూనిట్ల వర్క్ అవుతుంది? 3 + 2 5 1 6. అంటే ప్రతి 3 రోజులకి ఎన్ని యూనిట్ల వర్క్ అవుతుంది? 12 యూనిట్ల వర్క్ అవుతుంది. ప్రతి 3 రోజులకి 12 యూనిట్ల వర్క్ అవుతుంది. సో మొత్తం వర్క్ 60ని 12తో భాగిస్తే ప్రతి 3 రోజులకి 12 యూనిట్లు. 12 యూనిట్ల వర్క్ కంప్లీట్ కావడానికి 3 రోజులు పడుతుంది. 12 యూనిట్ల వర్క్ కంప్లీట్ కావడానికి 3 రోజులు పడుతుంది. మొత్తం వర్క్ ఎంత? 60 యూనిట్లు. 60 యూనిట్లకి ఎంత? 60/12 × 3. 12 5లు 5 3లు 15 రోజులు పడుతుంది అయ్యా. 15 రోజులు పడుతుంది. సో వీళ్ళు ప్రతి 3 రోజులకి 5 యూనిట్లు, 3 రోజులకి 12 యూనిట్లు, 3 రోజులకి 12 యూనిట్లు. అట్లా 60లో ఎన్ని 12లు ఉన్నాయి? 5 12లు ఉన్నాయి. 60లో 5 12లు ఉన్నాయి. 5 3లు 15 రోజులు పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఆ రకంగా చేస్తే సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇన్ కామెంట్ బాక్స్.
పోస్ట్ ఇన్ కామెంట్ బాక్స్. అయితే మీకు ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. తర్వాత ఎవరన్నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ మీకు వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లస్ మీరు ప్లేలిస్ట్లో చేసిన వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.